హలో డాక్టర్ గారు, నేనే సింధు. ఎలా ఉన్నావు? మీ కాల్ కోసమే ఎదురు చూస్తున్నాను. నీ వీడియో సోషల్ మీడియాలో చూశాను. నీ వాయిస్ మెసేజ్లు కూడా విన్నాను. నైట్ నిద్రలో ఉండిపోయాను. మార్నింగ్ చూశాను. వెంటనే దుబాయ్ నుండి ఇండియాకి బయలుదేరాను. నీకు కాల్ చేసి చెప్దామంటే సిగ్నల్ సరిగా లేదు. అందుకే కాల్ బ్యాక్ చేయలేకపోయాను. సారీ సింధు. పర్లేదండి. ఇప్పుడు మీరు ఎక్కడున్నారు? ఇప్పుడే ఫ్లైట్ దిగి కారులో కోర్టుకు వస్తున్నాను. మీరు రావడానికి ఎంత టైం పడుతుంది? మినిమం 1 అవర్ పట్టొచ్చు. సిటీలో ట్రాఫిక్ ఉంటుంది కదా. ఓకే అండి. త్వరగా రావడానికి కొంచెం ట్రై చేయండి. అలాగే సింధు, ఉంటాను. అక్క, ఆ డాక్టర్ గారు జస్ట్ ఇంతకు ముందే కాల్ చేశారు. ఫ్లైట్ దిగి ఇప్పుడే కారులో కోర్టుకు వస్తున్నారట. నిజంగానా? నిజమక్క. థ్యాంక్ గాడ్. కోర్టు స్టార్ట్ అవుతుంది. ఆ డాక్టర్ గురించి ఇంకా ఏం తెలియలేదని ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? ఇదంతా నీ వల్లే అక్క. రాత్రి బావగారు రూమ్కి వెళ్ళి నువ్వు ఆ నెంబర్ ట్రేస్ చేయకపోతే ఇవాళ డాక్టర్ వచ్చి ఉండేవాళ్లే కాదు. పిచ్చిది. సాక్ష్యం చెప్పటానికి ఆ డాక్టర్ కోర్టుకొస్తుందని ఎదురు చూస్తున్నట్టుంది. దానికి తెలీదు ఆ డాక్టర్ కోర్టుకి రాకుండా మా లాయర్ గ్రౌండ్ రెడీ చేశారన్న విషయం. సో యువర్ ఆనర్, ఆ సాక్షిని కోర్టులో ప్రవేశపెట్టడానికి మీరు అనుమతి నిరాకరించాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ప్రసాద్, నీ వాదనని నేను అంగీకరిస్తున్నాను. మిలాడ్, ప్లీజ్. ఇది నిర్లక్ష్యంతో జరిగింది కాదు. ఆ డాక్టర్ దుబాయ్లో ఉండటం వల్లే కొద్దిగా లేట్ అవుతుంది. కోర్టు సమయం విలువైందే మిలాడ్, నేను ఒప్పుకుంటాను. కానీ అంతకు మించి సాక్షి చెప్పే సాక్ష్యం కూడా కోర్టు వారికి ఎంతో ముఖ్యం కదా. సాక్షిని కోర్టులో ప్రవేశపెట్టడానికి నిరాకరించటం అంటే న్యాయదేవతకి ద్రోహం చేసినట్టే మిలాడ్. రామచంద్ర, అది కరెక్టే కదా? ఓకే 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 భవానీ, నీ సాక్షి కోర్టు బోన్లోకి రావడానికి ఎంత సమయం పడుతుంది? ఆ, 1 అవర్లో డాక్టర్ గారు వచ్చేస్తారు. జడ్జ్ గారు. ఓకే, 1 గంట తర్వాత కోర్టు మళ్ళీ ప్రారంభమవుతుంది. అసలు మీకు ఈ కేసుకి ఏంటి సంబంధం? సింధుకి మీకు ఏంటి సమస్య? అసలు ఎందుకు ఈ కేసులో ఎక్కువ ఇన్వాల్వ్ అవుతున్నారు? ఇది నా పిల్లల గురించి నాకు ఆ సింధుకి ఉన్న ప్రాబ్లం. ఏదైనా ఉంటే మేము చూసుకుంటాం. మీ హెల్ప్ ఏం అవసరం లేదు. వెళ్ళి ఆ డాక్టర్ నాపాల్సిన అవసరం ఏం లేదు. అదేంటి బాబు అట్ట అంటావు? నీ పిల్లల్ని కాపాడాలనేగా మా అమ్మి తన ప్రాణాలకు తెగించింది. ఇప్పుడు ఆ డాక్టర్ వచ్చి సాక్ష్యం చెప్తే నీ పిల్లలు సింధు సొంతం అవుతారు. అట్లా జరగకుండా ఉండాలనే కదా నీకోసమే ఆ డాక్టర్ ఆపడానికి వెళ్తా ఉండాను. వద్దంటారేంది? వచ్చే సాక్షుల్ని బెదిరించి ఆపడం నేరం. ఆ పని చెయ్యొద్దంటున్నాను. ఆమెను కోర్టుకి రానివ్వండి. ఏం జరిగితే అదే జరుగుతుంది. రే యష్, నీకేమైనా మైండ్ నుండే మాట్లాడుతున్నావా? ఆ డాక్టర్ వచ్చి సాక్ష్యం చెప్తే నీ పిల్లలు నీకు దక్కర్రా. పిల్లలు మనకి దూరం కాకూడదనే కదా కోర్టులో కేసు వేసింది. నిజాయితీగా గెలుద్దామమ్మా. ఎలాంటి తప్పులు చేయొద్దు. రే, కేసు గెలవడం ముఖ్యంరా. ఎలా గెలవడం అనేది ముఖ్యం కాదు. ఈ కేసులో తీర్పు వచ్చేంత వరకు నువ్వేం మాట్లాడకసలా. ఏం జరిగినా అలా చూస్తూ ఉండంతే. అది కాదమ్మా నేను చెప్పే. ఇంకేం మాట్లాడుకో. కన్యాకుమారి, నువ్వు అర్జెంటుగా వెళ్ళి ఏం చేసైనా సరే ఆ డాక్టర్ని ఆపేయి.
ఏదైనా వస్తే తర్వాత చూసుకుందాం వెళ్ళు. అట్నే వదినా. ప్లీజ్ అమ్మా, నా మాట విను. మనం న్యాయంగా పోరాడదామమ్మా. మొన్న జైలర్కి ఖైదీకి డబ్బులిచ్చి అబద్ధపు సాక్ష్యాలు చెప్పించడం కూడా పెద్ద తప్పమ్మా. పెద్ద తప్పు చేస్తున్నాం. ఇదంతా నాకు ఇష్టం లేదు. చూడండి యష్, మనం ఇప్పుడు ఆ డాక్టర్ని ఆపకపోతే ఆమె చెప్పే సాక్ష్యాన్ని బట్టి సింధు స్పృహలో లేనప్పుడు మీ అమ్మగారు దొంగతనంగా పిల్లల్ని ఎత్తుకొచ్చినందుకు మీ అమ్మగారిని కూడా కోర్టు వారు శిక్షిస్తారు, జైల్లో వేస్తారు. అది మీకు అర్థమవుతుందా? ప్రాక్టికల్గా ఆలోచించి చెప్తున్నాను. అది మీకు ఓకేనా? మాట్లాడవేంట్రా? లాయర్ గారు అడుగుతున్నారు కదా. మీ అమ్మ జైలుకు వెళ్ళినా చివరికి చచ్చినా సరే న్యాయంగానే వెళ్దామని చెప్పు. ఎందుకు దాము యష్ని ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేస్తున్నావు? వాడన్న దాంట్లో తప్పే ఉంది. చంద్ర, నీకు యష్కి ఇదే చెప్తున్నాను. మీరు గాని ఇంకొక మాట మాట్లాడితే నేను చచ్చినంత ఒట్టే అసలు. ఏంటి సింధు? డాక్టర్ గారు, ఇప్పుడు మీరు ఎక్కడున్నారు? దగ్గరలోనే ఉన్నాను. ఇంకా 5 నిమిషాలే టైం ఉంది డాక్టర్ గారు. 6వ నిమిషంలో కోర్ట్ స్టార్ట్ అవుతుంది. టెన్షన్ పడకు, వచ్చేస్తున్నాను. అసలు ఎలా వస్తున్నారు? ఎంత దూరం వచ్చారు? ఏ కారులో వస్తున్నారు? కరెక్ట్గా ఇప్పుడే ఔటర్ రింగ్ రోడ్ దాటి సిటీలోకి ఎంటర్ అయ్యాను. సరే, త్వరగా వచ్చేయండి. డ్రైవర్, తొందరగా పోనీ. అక్క, ఇప్పుడే డాక్టర్ గారు ఔటర్ రింగ్ రోడ్ దాటి మేడం, ఆ డాక్టర్ ఎగ్జాక్ట్గా ఇప్పుడు ఎక్కడుందో, ఏ కారులో వస్తుందో, దాని నెంబర్ ఏంటో అన్ని డీటెయిల్డ్గా తెలుసుకున్నాను. ఎలా? ఇప్పుడే భవానీ సింధు ఆ డాక్టర్కి ఫోన్ చేసి మాట్లాడడం నేను షార్ట్గా విన్నాను. వెంటనే మీరు కన్యాకుమారికి ఫోన్ చేసి ఈ మ్యాటర్ మొత్తం ఫాస్ట్ చేయండి. అట్నే వదినా. ఆ కారు రాగానే ఆ డాక్టర్ని పట్టుకుని నీకు ఫోన్ చేస్తాను. జాగ్రత్త, ఆ డాక్టర్ని అస్సలు వదలొద్దు. సరే వదినా. చెప్పాను, ఈ విషయం కన్యాకుమారి చూసుకుంటుంది.